కర్నూలు జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. గత ప్రభుత్వ పనులపై చర్చిస్తున్నప్పుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కర్నూలు జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. గత ప్రభుత్వ పనులపై చర్చిస్తున్నప్పుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన్న. శ్రీనివాస్, జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. ముఖ్యంగా ఈ వ్యవసాయ ప్రధానంగా చర్చిస్తున్నటువంటి క్రమంలో ఆలూరులోని అగ్రికల్చర్ ల్యాబ్ ఆదోనికి తరలిస్తున్నారు. దీనిపైన కూడా సమాధానం చెప్పాలంటే కూడా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించడం జరిగింది. అంటే అధికారులు కూడా సమాధానం చెప్తున్నటువంటి క్రమంలోనే అయితే కూటమి ప్రభుత్వంపై బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఏదైతే చెప్పుకొచ్చారు. అధికారులు సమాధానం చెప్పేంత వరకు ఉండాలి. గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకం వల్ల వ్యవసాయం అంతా కూడా కుంటుపడింది. ఆ విషయాల్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నటువంటి తరుణంలోనే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. అయితే అక్కడ పక్కనే ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర అయితే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కూడా అడ్డుకుపోతున్నటువంటి తరుణంలో అయితే ఆయనకు సపోర్ట్ గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కూడా దూసుకొచ్చి మాటల యుద్ధానికి దిగినటువంటి తరుణంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వెంటనే పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఏదైతే ఇరు వర్గాలు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా ఏదైతే గత నాయకులు చేసినటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలు మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేసినా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని కూడా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పైకి వస్తే ఏం ఉపయోగం లేదు, అధికారులతో ఏదైతే సమాధానం చెప్పేంత వరకు వెయిట్ చేయాలి, గతంలో చేసినటువన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది. మొత్తం మీద తెలుసుకుంటే ఇద్దరు ఎమ్మెల్యే మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం వల్ల సభలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే జిల్లా జడ్పీ చైర్మన్ కూడా వెంటనే జోక్యం చేసుకొని సాధారణంగా ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో గ్రామీణ నీటి సరఫరా, అదే విధంగా అజెండాలో పెట్టినటువంటి అంశాలన్నిటి కూడా మాట్లాడి చర్చించుకోవాలి తప్ప ఇలా వాగ్వాదానికి రాజకీయ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇరు వర్గాలకు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో వివాదం సహజమైనది. ప్రస్తుతం అయితే వాడివేడిగా గ్రామీణ నీటి సరఫరా దానిపైన కూడా చర్చ జరుగుతోంది. శ్రీనివాస్. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.